మనందరికీ బంగారు గనులంటే గుర్తొచ్చేటువంటి మొట్టమొదటి ఊహా చిత్రం కేజీఎఫ్ చిత్రం. ఆ చిత్రంలో రాకీ బాయ్ గారు ఎలాంటి శత్రువులతో పోరాట సన్నివేశాలు చేశారో మనందరం చూసి వాటిని ఎలా ఎంజాయ్ చేశామో వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి కేజీఎఫ్ లాంటి బంగారు గనులు ఇప్పుడు రాయలసీమలో కూడా ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు రాయలసీమ పసిడిసీమగా మారబోతుంది. భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త రికార్డు సృష్టిస్తూ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక పెద్ద గవర్నమెంట్ రంగానికి సంబంధించి భారీ గోల్డ్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది. అది ఎక్కడో కాదు, రాయలసీమలోనే అవుతుంది. మరి ఇక్కడ ఎంత బంగారం ఉంది, ఆ ప్రాజెక్ట్ ని ఎవరు స్థాపించారు, అక్కడ ఏ విధంగా మైనింగ్ చేసి బంగారం బయటికి వెలికి తీస్తారు అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ లొకేషన్ ఎక్కడ ఉంది? భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుగ్గలి మండలానికి చెందినటువంటి జొన్నగిరి ప్రాంతంలో దాదాపు 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ బంగారు గని విస్తరించి మొదటి దశలో 600 ఎకరాల్లో ప్రాజెక్ట్ ని ప్రారంభించి అక్కడి నుంచి బంగారాన్ని వెలికి తీయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి తగ్గ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి ఈ జొన్నగిరి ప్రాంతానికి చరిత్రలో ఉన్నటువంటి గొప్ప ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతం గతంలో అశోకుని శిలాశాసనాలు చెక్కబడి ఉన్నాయి ఇక్కడ అని తెలిసి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ కేబినెట్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జొన్నగిరి అనే ఊరు పేరుని సువర్ణగిరిగా ప్రకటించేసింది. జూన్ 24వ తేదీ 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని చాలా గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బంగారాన్ని వెలికి తీయడానికి కొన్ని ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఆ కంపెనీలు ఏమిటంటే జియో మైసూర్ సర్వీసెస్ మరియు డెక్కన్ గోల్డ్ మైన్స్ మరియు త్రివేణి ఎర్త్ మూవర్స్. ఈ 3 ప్రముఖ కంపెనీలు కలయికతో 405 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ పెట్టేసి ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించాయి. అయితే అసలు ఇక్కడ బంగారం ఎంత ఉంది అనేటువంటి డౌట్ మనందరికి ఆటోమేటిక్ గా వస్తుంది. అయితే శాస్త్రవేత్తల అంచనా ప్రకారం జొన్నగిరి భూగర్భంలో 13.1 టన్నుల బంగారం వెలికి తీయవచ్చని అధికారికంగా ధృవీకరించబడింది. మరియు రాబోయే రోజుల్లో మిగతా 1500 ఎకరాల్లో విస్తరించి ఉన్న భూగర్భంలో దాదాపుగా వెలికి తీస్తే 40 నుంచి 50 టన్నుల బంగారాన్ని వెలికి తీయవచ్చు అని ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ లో దాదాపుగా 40 నుంచి 50 టన్నుల బంగారాన్ని తీయవచ్చేటటువంటి అంశాన్ని మనం స్పష్టం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ గోల్డ్ మైనింగ్ ని ఎలా తీస్తారు, బంగారాన్ని ఎలా వేరు చేస్తారు అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. మైనింగ్ ఎలా చేస్తారంటే ఈ బంగారాన్ని ఎలా తవ్వి తీస్తారు అంటే ఒక ప్రాసెస్ ద్వారా తీస్తారు. ఆ ప్రాసెస్ నే ఓపెన్ పిట్ మైనింగ్ అంటారు. ఓపెన్ పిట్ మైనింగ్ అంటే భూమి పైనుంచి పెద్ద పెద్ద గుంతలు తవ్వుతూ బయటపడ్డ పెద్ద పెద్ద రాళ్లను క్రషింగ్ మిషన్స్ తో బ్లాస్టింగ్ చేసిన చిన్న చిన్న రాళ్లను ముక్కలను పొడిగా చేసి అందులో ఉన్నటువంటి గోల్డ్ని బయటికి తీస్తారు. ఆ గోల్డ్ని బయటికి ఎలా తీస్తారు అంటే కార్బన్ ఇన్ లీచ్ అనేటువంటి ఒక ఆధునిక రసాయనంలో ఆ పొడిని వేసి బంగారాన్ని బయటికి తీస్తారు. అలా తీసిన బంగారాన్ని కరిగించి డోర్ బార్స్ గా మారుస్తారు. డోర్ బార్స్ అంటే గోల్డ్ బిస్కెట్స్. ఇలా మార్చిన బంగారాన్ని సప్లై చేస్తారు. ఎక్కడికి సప్లై చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది అంటే లోకల్లో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్స్కే ఈ స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ బంగారాన్ని సప్లై చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఇలా చేయడం ద్వారా దాదాపుగా రాష్ట్రానికి ఏటా 57 కోట్ల నుంచి 144 కోట్ల రూపాయలు రాయల్టీగా మరియు పన్నుగా వచ్చే అవకాశం ఉంది. మిగతా 1500 ఎకరాల్లో ఇలాంటి ప్రాసెస్ ను స్టార్ట్ చేస్తే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వందల కోట్ల డబ్బులు ఏటా పన్నుల రూపంలో కానీ రాయల్టీ రూపంలో కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి స్పష్టంగా ఎదుగుదల కనపడుతుందని మనందరికీ తెలుస్తుంది. సరే, మరి ఇంత ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి అనేటువంటి ఒక అంశాన్ని మనం చూస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన యువతకే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. దాదాపుగా 80% యువత ఆల్రెడీ జేజీఎఫ్ ఫీల్డ్స్ లో పనులకు జాయిన్ అయ్యారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇది చూసుకుంటే ఇప్పుడు రాయలసీమ పసిడిసీమగా మారిపోయింది అనేటువంటి అంశాన్ని మనం దాదాపుగా అర్థం చేసుకోవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, ఒకప్పుడు
కరువు సీమగా ఉన్నటువంటి రాయలసీమ ఇప్పుడు బంగారాన్ని పండించే పసిడి సీమగా మారిపోయింది. రాయలసీమలోకి ఇలాంటి బంగారు గని రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.